స్వప్న అక్షయవర్షిణి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాం. అక్షయ్ చెప్పే యథావిధిగా ఎప్పుడు లాగానే రాజుగారి కథ, మనవడి కథ. రాజుగారి మనవడి కథ చూద్దాం. అందరూ ఉంటారు, అందులో కొడుకు ఉంటాడు, మనవడు ఉంటాడు. సరే, ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారంట. ఆ రాజుగారికి ఒక్కగానొక్క కూతురు. రాజుగారు ఒక ముఖ్యమైన పని మీద దూర ప్రాంతానికి వెళ్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు అటు ఇటు అల్లరి చిల్లరగా ఆడుకుంటూ తిరుగుతున్నావు అన్ని చోట్ల, ఆ విధంగా ఉండొద్దు, మంత్రి గారి హయాంలో రాజ్యం జాగ్రత్తగా ఉండాలని నేను అప్పచెప్పాను అన్నీను, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి, నేను వచ్చేదాకా మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్పాడు. సరేనని చెప్పింది. కానీ రాజుగారు ఊరెళ్ళిన తర్వాత ఎక్కడాగింది? సినిమా అంటే సినిమా, తోలుబొమ్మాట అంటే తోలుబొమ్మాట, విహారయాత్ర అంటే విహారయాత్రకి, ఏటంటే అటు వెళ్ళిపోయింది. సరదాగా ఉండటం ఇష్టం తనకి, ఆకతాయితనంగా తిరగటం, హుందాగా ఉండటం రాల. ఫ్రెండ్స్ని వేసుకొని చిలికత్తులు వేసుకోవటం, ఊరి మీద పడి తిరగటం, ఏటంటే అటు వెళ్ళిపోవటం, పల్లకీలెక్కి గుర్రాలు వేసుకొని ఏటంటే అటు వెళ్ళిపోవటం. ఇట్లా జరిగిపోతా ఉంది. ఆడుకుంటా పాడుకుంటా లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటా ఉన్నారన్నమాట చిలికత్తులతో రాకుమార్తె. అయితే మంత్రి గారు కూడా ఏం అనలేదు, రాజుగారి కూతురు కదా, గౌరవంగా ఉండాలి. కాకపోతే వాళ్ళకి తెలియకుండా భటుల్ని సైనికుల్ని కాపలా చూస్తూ ఉండండి, జాగ్రత్తగా తీరికి వచ్చేలాగా చూడాలి అని చెప్పేవాడు. మళ్ళీ ఎదురు తిరిగితే కష్టం కదా, మళ్ళీ రాకుమార్తె బందీ చేయమంటే మంత్రిని తెలియదు కదా, అందుకని తన భయం తనకుండి కాపలా కాస్తా ఉండేవాళ్ళు అనమాట, ఆమెకి తెలియకుండా. ఇలా జరుగుతూ ఉంటే ఆ ఊరికి దగ్గరలోనే చాలా సరస్సులు ఉండేవి. చెరువులు నదులు కాకుండా ఒక సరస్సులు అనమాట. సరస్సులో ఏమేమి ఉంటాయి? ఫిష్, బాతులు ఉంటాయి, హంసలు ఉంటాయి. అట్లా మంచి మేలు రకమైన పక్షి జాతికి సంబంధించినవి ఎగిరేయి అట్లా సరస్సుల్లోనే ఉంటాయి. అవి మామూలు కాలువల్లో అవి ఉండవు. అందులో ఆటిల్లోకి దిగకూడదు, ఆటిల్లోకి దిగితే మళ్ళీ తిరిగి రాలేరు, వేరే ఎవరో పట్టుకుపోతారంట అని పూర్వం నుంచి చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. మనము చాలా మంది ఓషన్ లో షిప్ వేసుకొని వెళ్తారు చూడు, అలా మధ్యలోకి వెళ్ళాక చూస్తే దూకేయాలనిపించింది చాలా సార్లమ్మా. అది ఓషన్ పిలుస్తుందంట, నా లోపలికి రారా. నాకు కూడా చాలా సార్లు అనిపించింది అట్లా. మనం బాపట్ల బీచ్కి వెళ్ళాం కదా, అది కాకుండా మళ్ళీ ఇంకోటి పాపికొండలు వెళ్ళాం కదా, పాపికొండలో మనం దీని స్టీమర్ మీద వెళ్ళాం కదా. అవును, వెళ్ళేటప్పుడు చాలాసేపు నాకు ఆ గోదావరిలో దూకేయాలనిపించింది. మనకి డిప్రెషన్ ఉన్నామని కాదు, అలా అనిపిస్తుంది. అదే మనసులో అలా అనుకోకుండా సడన్ గా అలా వచ్చేసిద్ది. అది మనం స్ట్రాంగ్ గా ఉన్నామా లేదా అని కాదు, ఏమో వీక్ గా ఉండటం వల్ల అలా అనిపించింది. అందరికీ అనిపించింది. అందరికీ అనిపిస్తుంది, మరి ఎవరు చెప్పరుగా, అందరు బయటికి చెప్తారమ్మా. సరే, ఏదన్నా కానీ ఆ సరస్సుల్లో ఒక సరస్సులో మాత్రం దిక్కకూడదు, లోపలికి వెళ్తే తిరిగి రాలేరు, చాలా కష్టమైపోయింది మళ్ళీ అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. జేజులు తాతలు ఆ పూర్వం నుంచి చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఊళ్ళో. ఆమె అదేమి లెక్క చేయదుగా, ఒక్కో సరస్సు ఆడుకుంటా స్నానం చేస్తా మళ్ళీ ఆడుకుంటా అన్ని ఊళ్ళు తిరుక్కుంటా అన్ని సరస్సుల్లో దిగేసింది. బాగానే బయటకు వస్తుంది, మళ్ళీ చక్క తింటున్నారు, రాజ్యానికి వెళ్ళిపోతున్నారు. తెల్లారు ఇంకో సరస్సులోకి వెళ్తున్నారు, తింటున్నారు, ఆడుకుంటున్నారు, మళ్ళీ రాజ్యానికి బాగానే వెళ్తుంది. అన్నీ బాగానే వెళ్తున్నాం కదా, ఇంటికి ఆడుకుంటున్నాము, తింటున్నాము, చెలికత్తెలు జతగా ఉన్నారు, ఆయమ్మ జాతగా ఉంది నాకు, చక్కగా నాకు బట్టలు మారుస్తున్నారు, పెడుతున్నారు, ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇంకా ఒక సరస్సు మిగిలింది. వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే, అదేమీ కాదు, ఏ సరస్సులో నన్ను ఆడుకున్నా బాగానే ఉన్నాను. ఇంకోటి ఒక్కటే మిగిలింది, అది కూడా ఆడేసుకొని వెళ్ళిపోదాము, తర్వాత ఇంకో మంచి విహారయాత్రకి వెళ్ళొచ్చు, ముందు ఈ ఒక్క సరస్సు కూడా దిగేస్తానని దిగేసింది. వద్దు అన్నారు. ఏమో మరి తెలియదు కదా అన్నారు. ఈ సరస్సునేమో అది మనకు తెలియదుగా అని చెలికత్తెలు అన్నా కూడా ఏం కాదు, అదంతా బూటకు అని చెప్పి ఆడుకొని బాగానే ఉన్నారు. అందరూ బాగానే ఉన్నారు. కానీ
కాసేపటికి రాకుమార్తె మాత్రం మిస్ అయిపోయింది, మాయమైపోయింది. ఎట్లాగా దేవుడా అని ఏడ్చుకుంటా రాజ్యానికి ఇంటికి వెళ్ళారు. ఏం చెప్పాలి, మంత్రి గారికి ఏం చెప్పాలి? తెల్లారి మళ్ళీ రాజుగారు 4-5 నెలలకు వచ్చేస్తారు. 1 నెల అయిపోయింది, ఇంకో 3 నెలలకు వచ్చేస్తారు కదా, ఎట్టయినా పని అయిపోగానే వచ్చేస్తారు కదా. ఏం చెప్పాలి సమాధానం? మనల్నిక బతకనీయుడు రాజు. ఎన్ని జాగ్రత్తలు చెప్పాము, ఎన్నిందా వినలేదు అని అనుకుంటా ఉండగా తెల్లారి పొద్దునకి నడుచుకుంటా ఇంటికి వచ్చేసింది. తెల్లారి పొద్దునకి నడుచుకుంటా రాజ్యంలోకి ప్రవేశించింది. అమ్మయ్య అనుకున్నారు అందరూ. చెలికత్తులు ఆయమ్మలు పెంచుతారు కదా, వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి అమ్మ ఎంత పుణ్యం చేసావో, నువ్వేమైపోయావు అని కంగారు పడుతున్నావు, నువ్వు జాగ్రత్తగా ఇల్లు చేరుకున్నావు అమ్మ బంగారు తల్లి అని దగ్గర తీసుకొని దిష్టి అంతా తీసేసి చక్కగా స్నానం చేపించి మంచిగా భోజనాలన్నీ పెట్టి బాగా చూసుకున్నారు. తప్పిపోయింది ఇక కనపడదు అనుకున్నారు. ఇది ఇలా జరుగుతూ ఉండగా రాజుగారు ఒక 2-3 నెలల తర్వాత తిరిగి వచ్చేసారు. ఈ గ్యాప్లోనే ఈ రాకుమార్తె ప్రెగ్నెంట్ అయిపోయింది. 4th month 5th month వచ్చేసింది ప్రెగ్నెన్సీ. పెళ్ళి అవ్వలేదు. వచ్చాక ఈ విషయం తెలిసి బాగా తిడతాడు. బాగా తిట్టి బందీ చేసేసి తిట్టి, నేను ఎంత జాగ్రత్తలు చెప్పి వెళ్ళాను, అల్లరి చిల్లరగా ఊరి మీద పడి తిరిగావా, నువ్వు ఆడుకుంటానని చెప్పి ఈ పని చేసావా అని చెప్పి తిట్టేసరికి, నేనేం చేయలేదు నాన్నగారు, నువ్వు ఆ సరస్సులో దిగిన తర్వాతే నేను మాయమైపోయాను, అక్కడి నుంచి లోపలికి నన్ను ఎవరు తీసుకెళ్ళిపోయారు, అక్కడ చాలా భవనాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, ఆ రాత్రి మాత్రమే అతనితో ఉన్నాను, తెల్లారి నన్ను చెరువు గట్టు మీద ఎలా కూర్చుంటామో అలా దింపేశాడు సరస్సు పక్కన దింపేసి జాగ్రత్తగా తను వెళ్ళిపోయాడు. నేనేమో నడుచుకుంటా మన ఇంటికి వచ్చేసాను, ఎవ్వరూ లేరు నా కోసం కాపలా కాసి అని చెప్పింది. రాజేమో దేవుడా అని తలపట్టుకున్నాడు. పెళ్ళేమో నిజమే చెప్తుంది. తన కూతురే తను పెంచిన పెళ్ళే కదా, అబద్ధం చెప్పదు, ఆటలాడి అల్లరి చేసిద్ది. కానీ ఈ విషయానికి అబద్ధం ఎలా చెప్పుద్ది? అదే ఏదన్నా రాజ్యంలో మనిషి ఎవరన్నా అయితే గనక పట్టుకొచ్చేవాళ్ళు ఎట్ట కొట్ట పన్నాగం పన్ని. సరస్సులో ఎవడో పట్టుకుపోయాడంటే ఇంకేం చెప్పుద్ది? ఎలా పట్టుకుంటాడు? రాజుగారికి మంత్రికి తలకాయ నొప్పి అయిపోయింది. ఇప్పుడు రోజులు గడుస్తూ ఉన్నాయి, నెలలు గడుస్తూ ఉంది. ఒక బేబీ డెలివరీ అయిపోయింది. బాబు పుట్టాడు. బాబు పుట్టేసరికి ఇంకేం చేస్తారు? పండగలు బాగానే చేశారు, బాబుకు ఉయ్యాల ఫంక్షన్లు చేశారు. మరి కూతురు కొడుకుని పోగొట్టుకోలేడు కదా, పిల్లంటే బాగా ఇష్టం. ఫంక్షన్లన్నీ బాగా చేశారు. పిల్లడికి అన్ని విద్యలు నేర్పిస్తున్నారు, బాగా పెంచుతూ ఉన్నారు. పిల్లోడితో స్నేహంగా ఉండేవాడు తాత. రాజుగారు ఉన్నారు కదా, తాత మనవడు ఫ్రెండ్స్ లాగా చక్కగా ఉండేవాళ్ళు. అన్ని మీటింగులకి వెళ్ళేవాళ్ళు, విద్యలన్నీ నేర్పించాడు, లెక్క పత్రాలన్నీ నేర్చేసుకున్నాడు, చదువులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా జరుగుతూ ఉండగా తాత నేను అన్నీ నేర్చేసుకున్నాను, నువ్వు ఈ రాజ్యం నీ తర్వాత ఎవరికి ఇస్తావు అని అడిగాడు. 14-15 ఏళ్ళు వచ్చేసినాయి పిల్లోడికి, అంటే 10th క్లాస్ చదివే వయసు. అయితే నా తర్వాత నువ్వే కదా ఇంకా మనకి, నీకేనమ్మా నా తర్వాత, నీ తర్వాత అంటే ఎప్పుడు అన్నాడు కోపంగా. నీ తర్వాత అంటే ఎప్పుడు ఏంట్రా, నా తర్వాతే నీకు అన్నాడు తాత. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత విహారయాత్రకి కాసేపు బయటకు వెళ్ళారు తాత మనోడు గుర్రం బండి ఎక్కి. వెళ్ళాక అక్కడ కూడా అదే అడిగాడు. ఇప్పుడు 1-2 సార్లు అడిగితే సరదాగా బలి అడుగుతున్నాడుగా మనోడని సరదాగా చెప్పుకుంటానికి కూడా చెప్పుకుంటారు, బాగుంది. కానీ పిల్లడు అదే ధ్యాసతో అడుగుతున్నాడు. అంటే లోపల రాజు అవ్వాలన్న కోరిక బలంగా ఉంది. మళ్ళీ అడిగేసరికి రాజుగారికి కోపం వచ్చింది. ఏంట్రా ప్రతిరోజు ఏంటి అడుగుతున్నావు, ఈ రాజ్యం నాది, నా రాజ్యంలో నేనే రాజుగా ఉంటాను, నేను పోయిన తర్వాతే నీకు ఇస్తాను అంటాడు. అదే నేనైతే అసలు నీకేం లేదు పొమ్మనేది, నా తర్వాతే నేను చచ్చిన తర్వాతే నీకు అన్నాడు అనమాట. అనేసరికి నువ్వు ఎప్పుడు చస్తావు అన్నాడు. అమ్మో, నువ్వు ఎప్పుడు చస్తావు, నేను రాజు ఎప్పుడు అవుతాను, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు మరి అని అడిగాడు. అంటే ఆ పిల్లడు పొల్యూట్ అయిపోయింది మైండ్. కాజేయాలి, నేనే రాజు అవ్వాలి. నేర్చుకున్నాడు, నేర్పించారు, తండ్రి లేడు, అమ్మ ఒకటే ఉంది, గారాబం చేశారు బాగా నెత్తిన పెట్టుకొని. ఏది పడితే అది మాట్లాడతాం మొదలెట్టాడు, కంట్రోల్ తప్పిపోయాడు. అయితే పిల్లోడు ఏం చేస్తాడు, ఆ మాట అనేసరికి కోపం వచ్చి
ఇంటికి వెళ్ళినట్టే వెళ్ళి తాత తాత మనవడు ఇంటికి చేరారు. తాత కూడా ఇంట్లోకే వెళ్ళాడు అనుకున్నాడు పిల్లోడిని, మనవడిని. కానీ వీడి ఇంట్లోకి పోలా, బయటకు వెళ్ళిపోయాడు. మరి తిట్టాడు కదా, తిట్టాడని. నీకు ఎందుకు ఇస్తాను, నా తర్వాతే నీకు అన్నాడు కదా, నేను చచ్చాకే అన్నాడు కదా. మరి అంతే, వీడు కోపం పెట్టుకొని చచ్చాకే ఇస్తానన్నావు కదా అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి వీడికి బాగా తెలివి ఉంది కదా, రాజ్యంలో ఏదేటెళ్ళాలో అన్నీ బాగా తెలుసు. అట్టా వెళ్తా ఉంటుంటే ఒక అడవిలో పక్క ఊరు దేశంలో ఉన్న రాజు అడవిలో తప్పిపోయి ఎటెళ్ళాలా అని దిగులుగా ఎత్తుక్కుంటూ ఉంటాడు గుర్రపు బండితో. మనవాడికి తెలుసు కదా ఏ చిత్రపటం ఎటు ఉంటుందో అటు ఏమంటారు మ్యాపింగ్, అన్నీ నేర్చుకున్నాడు వీడు. మ్యాప్ ఉంటే ఏ దేశంలో ఏ పక్కన గనులు ఉన్నాయి, ఏ పక్కన సరస్సులు నదులు ఉన్నాయి, ఏ పక్కన పంట కాలువలు బాగా ఉన్నాయి, పంటలు ఎక్కడ ఎక్కువ పండుతాయి, మ్యాపింగ్ మొత్తం బాగా తెలుసు వాడు. అందుకే రాజు అవ్వాలి అన్నీ నేర్చేసుకున్నా కదా, ఇంకేముంది, ఆ సీట్ ఒక్కటే, సీట్లో కూర్చోవటమే మిగిలింది అనుకుంటున్నాడు. రాజు అంటే ఏంటి, సార్వభౌమాధికారిగా దేశ ప్రజల్ని కన్న కూతురు కొడుకుల్లాగా కన్న ప్రేమ చూపించాలి. నీకు దేశంలో ఏ పక్కన ఏముందో తెలిసినంత మాత్రాన నువ్వు రాజు అయిపోయినట్టేనా? ఊహ తప్పు అయిపోయేది. అయితే ఆ మ్యాపింగ్ తెలియటం వల్ల, ఏ పక్కన ఏముందో తెలియటం వల్ల ఆ రాజుకి దారి చూపిస్తా నిన్ను పదండి అన్నాడు. ఆ రాజు ఏ ఊరేటో చెప్పాడు కదా, వాళ్ళ రాజ్యం చక్కగా తీసుకెళ్ళిపోయాడు, గుర్రం ఎక్కించుకెళ్ళి దింపేశాడు. నాకు ఇంత సహాయం చేశావు, ఏ పూలో సింహం వచ్చి పడితే నేను ఇక్కడే ఏకకారణ్యంలో బలైపోయేదని హరి అని ఇంకే మానవమాతుడికి తెలిసేది కాదు, రాజు ఏమైపోయాడో తెలిసేది, నా రాజ్యం అన్యాయం అయిపోయేది. నువ్వు నన్ను ఎంతో కాపాడావు, నీకేం గిఫ్ట్ కావాలో చెప్పమ్మా అని అడుగుతాడు. అడిగేసరికి నాకు ఏమీ వద్దండి, మీతో పాటే ఉంచుకోండి, నాకు ఎవ్వరూ లేరు, ఎవరూ లేకే నేను ఈ దారి బట్టి వచ్చాను అడవి దారిలోకి. అయితే నేను అడిగినప్పుడు నాకు సహాయం చేసి పెట్టండి, అప్పుడు నాకు గిఫ్ట్ ఇవ్వండి, ఇప్పుడైతే నాకు ఏమీ వద్దు, మీతో పాటే ఉంటాను అని చెప్పాడు. సరే బాగుందిగా, సరే గిఫ్ట్ ఏం వద్దన్నాడు, మీతో పాటు ఉంటానన్నాడు. ఏదైనా అడిగినప్పుడు ఏ కోరికో కోరుకుతాడు, చిన్న కోరికేలే అనుకుంటాడు. అనుకొని సరే అతను కూడా ఇంకా ప్రాక్టీస్ చేపిస్తాడు. విలువిద్యల్లో బాగా బాగా సైనికులను అందరినీ పోగేయటం, వాళ్ళకి నేర్పించటం, బలహీనంగా ఉన్న వాళ్ళని బలంగా తయారు చేయటం, ఇంకో పెద్ద గుంపును తయారు చేస్తాడు. రాజ్యంలో సైన్యం పెరిగింది బాగా, ఏమంటారు దాన్ని, రిక్రూట్మెంట్ బాగా చేశాడు. చదువుకున్నాళ్ళు చదువుకోనాళ్ళని సపరేట్ చేసి, చదువుకోనాళ్ళని కూడా ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ చేపించి లైన్ చేపించేస్తాడు. సైన్యంలోకి బాగా జాయిన్ చేసేసుకున్నాడు. అప్పుడేమైంది, బలగం పెరిగింది రాజ్యానికి. అయితే నేను ఇప్పుడు అడుగుతున్నా నా కోరిక, నువ్వు ఆ రోజు అడిగే అప్పటికే 4-5 ఏళ్ళు అయిపోయింది, 15 ఏళ్ళు అప్పుడు బయటకు వచ్చేసాడు. ఇప్పుడు 20 ఏళ్ళు అయిపోయింది. 20 ఏళ్ళు అయిపోయినాక కొంచెం పెద్ద అయిపోయినట్టే కదా, డిగ్రీ వయసు వచ్చేసి ఈ గ్యాప్లోనే సైన్యాన్ని తయారు చేశాడు. బలంగా తయారైంది రాజ్యం అనుకున్నాక రాజాగారు అప్పుడు అడిగారు నన్ను 5-6 సంవత్సరాల క్రితం గిఫ్ట్ ఇస్తానని, ఇప్పుడు ఇస్తాను, ఇప్పుడు అడుగుతాను ఇస్తారా అని అడుగుతాడు. తప్పకుండా ఇస్తానమ్మా, ఏమైంది, నేను నీ తండ్రి లాంటి వాడిని, నాకు నువ్వు ఎంతో సహాయం చేశావు, నేను బలైపోయే టైంలో నన్ను రక్షించి నా రాజ్యానికి చేర్చావు, నువ్వేదంటే అది ఇస్తానమ్మా అంటాడు. అట్లయితే పక్క రాజ్యం మీదకి దండెత్తుదాం, ఇంతవరకంటే నేను ఒంటరి వాడిని, దండయాత్రకి వెళ్ళిపోదాము, మనం ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలి, నేను రాజుని అవ్వాలి, నేనే రాజుని అవ్వాల్సింది, కొన్ని పరిస్థితులు అనుకూలించక ఇట్లా అడవిలో పడాల్సి వచ్చింది అని చెప్తాడు. అక్కడ మా అమ్మ ఉంది, నేను ఆ రాజ్యానికి మనవణ్ణి, మా తాత చనిపోయాకే నాకు ఇస్తానన్నాడని అసలు కథ ఆ రాజుకి చెప్పేసరికి గుండెల్లో బండపడింది రాజు. సరే అందాం అనుకున్నాడు, దండయాత్ర చేద్దాము, బలగం పెరిగింది, సైన్యం పెరిగింది అని అనుకున్నాడు ఊపు మీద, పక్క రాజ్యం అంటే. అయితే మా తాతయ్య అని చెప్పేసరికి తాత మీద పక్క రాజ్యం ఏమండి, ఆ రాజు పేరు చెప్పి ఇంకేదో రాజ్యం అనుకున్నాడు. ఈ తాత మనవడు రాజ్యం అనుకోలే. ఆ రాజ్యానికి వీళ్ళు సామంత రాజులు, అంటే ఆ రాజు దాయాదక్షిణ మీద బతికేవాళ్ళు అనమాట వీళ్ళంతా. అయితే ఇక భయం వేసిద్ది, భయం వేసినా సరే బలం బాగా ఉంది, పిల్లడు బాగా ఊపి మీద ఉన్నాడు, యంగ్స్టర్ కదా, బాగా బాగా మోటివేట్ చేసేసాడు అందరినీ, సైనికుల్ని రెడీ టు అటాక్ అన్నట్టు. ఇంకా సైరన్ మోగిచ్చేస్తారు,
ఆయనకి ఇష్టం లేకపోయినా ఒప్పించేస్తాడు ఇక. యుద్ధ పేరు మోగిచ్చేసి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఒక అర్ధరాత్రి బయలుదేరి వెళ్ళిపోయి ఇరుచుకు పడిపోతారు ఆడి మీద. వెళ్ళిపోవటమే తాతని చంపేస్తాడు. కృతజ్ఞత లేదు. నేర్చుకున్నాడు విద్య, ఎవరి మీద చూపించాలి? ఆ విద్యని బలాన్ని ఎవరి మీద చూపించాలి? అపోజిషన్లో. అంతేగాని నిన్ను పెంచి పెద్ద చేసి తండ్రి లేకపోయినా నిన్ను స్నేహంగా, తాతయ్యనా కూడా నిన్ను స్నేహితుడిగా చూశాడు కదా. నీ స్నేహితుడు నీ తాత మీదకి నువ్వు పొడిచేసావంటే ఏమనుకోవాలి? వెళ్ళి చంపేసేసరికి ఇంకేముంది, రాజు చనిపోతే రాజు అయిపోయినట్టే. ఇతను ఇంకొక మనిషి వెళ్ళి రాజుని చంపేశాడు అంటే ఇక రాజు కింద లెక్కే ఇతను గెలిచినాడు. ఇక వాళ్ళమ్మ కూడా అక్కడే ఉంటది కదా, రాజ్యాన్ని కాపాడేవాడు కావాలి, నా కొడుకే కదా అని మెదలకుండా ఉండిపోయింది. కొడుకు వెళ్ళిపోయాడు, దిగులు పడింది. వచ్చాడు, ఎవరో రాజు దండయాత్రకు వచ్చేసాడు అనుకుంది. కానీ కొడుకే గెలిచాడని లోపల కొంచెం సంతోషం వేసిన, నాన్న చచ్చిపోయాడన్న బాధ ఉంటుంది కదా. రాజుగారు చనిపోయినందుకు కొంతకాలం బాధపడి, కొడుకే కదా రాజ్యంలో బాధించేది, ఇప్పుడు రాజు అయ్యింది నా కొడుకేగా అని ఇక సర్దుకుందనమాట. ఈ రాజ్యం ఇలా నడుస్తూ ఉంది. వీడు చిరాకు పడతాం, ప్రజలకు సహాయం చేయకుండా, మీటింగులకు అటెండ్ కాకుండా కొంచెం కర్కశంగా తయారైపోయాడు. ఇంకేముంది, అనుకున్నది దొరికింది, రాజ్యం రాజునైపోయాను, వాడికి కావాల్సిన మైండ్లో ఇక అదొకటే ఉంది. రాజు అంటే ఏం చేయాలి, పరిపాలన ఎలా చేయాలి, మన రాజ్యం మీదకి ఎవరు దండయాత్ర చేయకుండా మన బలగాన్ని ఇంకెంత బాగా చేసుకోవాలి. ఇప్పుడు పక్క రాజ్యం వాడు మనం గెలిచాము వచ్చేసాం, మరి మన మీదకి వచ్చేవాడు ఉంటాడు కదా. మరి ఎలర్ట్గా ఎప్పుడూ ఉండాలి. ఎలా మన దేశ సరిహద్దుల్లో ఎలా పహారా ఉంటుంది, సైనిక బలగం కన్ను రెప్పేస్తే దాడి చేసేలా ఉంటారు. చుట్టుపక్కల చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక అవతల అరేబియా సముద్రం నుంచి ఇటు మహాసముద్రం నుంచి ఎక్కడైనా సరే అక్షయ, ఎవరైనా సరే పక్క దేశం వాళ్ళు కాపు కాసుకొని ఉంటారు అటాక్ చేయడానికి. ఎలా తిప్పి కొడతారు భారత బలగాలు వాళ్ళని? ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి. అయితే ఇది మర్చిపోయి రాజునైపోయానన్న బిర్రబీగుతో ప్రజల్ని పట్టించుకోలేదు. ఇది అలా జరుగుతూ ఉంది. ఇందాక చెప్పడం మర్చిపోయాను ఒకటి. ఇదే గ్యాప్లో, ఈ 5 ఏళ్ల గ్యాప్లో మనవడు బయటకు వెళ్ళిపోయిన తర్వాత చనిపోయిన రాజు ఉన్నాడు కదా, ఈ రాజ్యం ఏమైపోయింది ఇప్పుడు? మనవడేమో వెళ్ళిపోయాడు, పెంచుకున్నాడు ప్రాణంగా, దిగులు పడ్డాడు రాజు కూడా. రాజ్యానికి వారసుడు కావాలి కాబట్టి అని 2వ పెళ్లి చేసుకుంటాడు. అసలు రాజుగారు 2వ పెళ్లి చేసుకుంటాడు. ఆ ఊళ్ళో ఏదో తక్కువ పేద కుటుంబం నుంచి ఒకళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకొని ఆవిడ కూడా ప్రెగ్నెంట్ అవుతుంది. ఆవిడకి 5th 6th మంత్లోకి వచ్చేసింది ప్రెగ్నెన్సీ. ఆ టైంలోనే దండయాత్రకి వీళ్ళు వస్తున్నారని గూఢచారుల ద్వారా తెలిసిద్ది. అదే టైంలో నేను గెలిస్తే పర్వాలేదు, నేను గెలవని పక్షంలో మన జ్యోతిష్కులు బాబే పుడతాడని చెప్పారు మనకి. మన రాజ్యానికి రాజు వాడే అవ్వాలి. నేను ఒకవేళ కర్మకాలి చనిపోయిన పక్షంలో రాజుగారి కొడుకులాగానే ఎక్కడున్నా సరే బతకాలి, నువ్వు నేర్పించాలి అన్ని విద్యలు అని చెప్పి కొంత నగదు, డబ్బులు, రాజముద్రలున్న గొలుసులు, ఉంగరాలు అన్నీ ప్యాక్ చేసేసి వాళ్ళ నాన్న దగ్గరికి పల్లకీలో పంపించేస్తాడు. మొత్తం బళ్ళు అన్నీ ఖజానాలో సగం డబ్బుల పైనే ప్యాక్ చేసేసి వాళ్ళ నాన్న దగ్గరికి పంపిస్తాడు. వాళ్ళ నాన్న ఏం చేస్తాడు, డెలివరీ అవ్వగానే ఇంకో ప్లేస్కి మారిపోతాడు. వేరే వాళ్ళ ద్వారా ఇక్కడ ఉన్నామని తెలిస్తే పసిగుట్టుకు ప్రాణం భయం కదా. అసలు వారసుడు వాడే, 2వ భార్య అయినా కూడా రాజుగారి కొడుకు కాబట్టి అసలు వారసుడు ఇతనే అవుతాడు. కూతురు కొడుకు ఎందుకు అవుతాడు అంటే కూతురు కొడుకు అంటే కొడుకునే ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. కూతురు కొడుకు అంటే మనోడు అవుతాడు. అసలు ఇప్పుడు పుట్టిన పసిగుడ్డు వయసు తేడా ఉన్నా కూడా అసలు సొంత కొడుకు కదా, రక్తం పంచుకు పుట్టినాడు. అందుకని పిల్లోడు తాత ఉంటాడు కదా, వేరే ఊరికి షిఫ్ట్ చేసేసి జాగ్రత్తగా పెంచుకుంటూ ఉంటాడు, బాగా చదివించుకుంటూ ఉంటాడు. ఆ పిల్లోడు పెరుగుతూ ఉంటాడు. ఇప్పుడు రాజైపోయాడు కదా ఇతను. ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత 15 సంవత్సరాలు పెరిగిన తర్వాత వీడు నాకు రాజ్యం ఎలా ఇస్తావు అని ఎలా అడిగాడో ఆ వయసుకు వచ్చేసాడు ఆ కొడుకు, రాజుగారి కొడుకు. అయితే ఇప్పుడు మనవడు రాజయ్య కూర్చున్నాడు కదా ఇక్కడ, వీడికి ఒక పిచ్చి పొట్టిద్ది, కథలు వింటా పడుకోవాలని పిచ్చి కోరికలు అన్నమాట.
రోజు కథలు చెప్పడానికి ఒకళ్ళు రావాలి. ఆ కథ నచ్చితే వాడికి గిఫ్ట్ ఇస్తాడు. కథ నచ్చకపోతే సరాఖండన వేయక చంపేయటమే, ఇక ఖైదు కూడా కాదు, వాడి తలలేపేయటమే. అయితే కథ చెప్పే వాళ్ళందరూ తగ్గిపోయారు కొన్నాళ్ళకి. ఇంకేం నచ్చపోతే మరి చంపేస్తున్నాడు కదా, తలకాయ తీసేస్తున్నాడు. రావటం తగ్గిపోయారని ఇంటికొకళ్ళు రావాల్సిందేనని లాక్కొచ్చేస్తున్నాడు. ఇంటికొకళ్ళు చచ్చినట్టు రావటం, నచ్చితే గిఫ్ట్ తీసుకోవటం, కథ నచ్చితే, కథ నచ్చలేదంటే చంపేయటం. ఇది ఇలా జరుగుతూ ఉంటే ఈ పిల్లాడు వస్తాడు. అసలు వారసుడు పుట్టాడు కదా. ఈ కథ తెలిసి వాళ్ళ తాతయ్య, అమ్మమ్మ, వాళ్ళ అమ్మ ఈ పిల్లాడికి నువ్వే రాజు ఆ రాజ్యానికి. వారసుడు వచ్చేసాడు కథ చెప్పడానికి. అసలైన వారసుడు వచ్చాక ఆయనకు వారసుడు వచ్చాక ప్రవేశపెట్టాడు. బాగా పెడతారు, ఫుడ్ అయితే బాగా పెడతారు. రాగానే ముందు బాగా గిఫ్ట్లు లాగా అన్ని పెట్టేసేసి తినేయన్నీ పెట్టేస్తారు. గిఫ్ట్లు పెడతారు, తినడానికి పెడతారు, రకరకాల పిండి పదార్థాలు, ఫ్రూట్స్ అన్నీ పెట్టేస్తారు. అన్నీ తిన్నాక రాజుగారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి, నాకు చాలు తిన్నది అని చెప్పి తీసుకెళ్ళమంటాడు. రాజుగారు ఉన్న గదిలోకి తీసుకెళ్ళి వదిలిపెడతారు. వదిలిపెట్టాక స్టార్ట్ చేస్తాడు కథ చెప్పడం. కథ కొంచెం చెప్పిన తర్వాత ఆ రాజుగారు అటు తిరిగి పడుకుంటాడు. అటు తిరిగి పడుకుంటే ఈ పిల్లోడేమో చెప్తా ఉంటాడు. తెల్లారిపోయింది, కథ భలే చెప్పావోయ్ నువ్వు, తెల్లవార్లు చెప్తానేమో, నువ్వు భలే బాగా చెప్పావుగా కథ అంటాడు. ఎవరు? రాజు. అసలు వారసుడు కథ చెప్తుంటే మనవడు రాజయ్య కూర్చున్నాడు కదా, ఏమవుతాడు ఈ వారసుడికి? అక్క కొడుకు. అసలు వారసుడుకు అక్క కొడుకు రాజయ్యాడు కాబట్టి మేనల్లుడు. వయసు డిఫరెన్స్ ఉంది కానీ ఇతను మావయ్య, అతను మేనల్లుడు. పుట్టిన పిల్లాడేమో మావయ్య. రాజ్యంలో రాజుగారి సీట్లో కూర్చుందేమో మేనల్లుడు. మేనమామ కథ చెప్తుంటే పెద్ద వయసున్న మేనల్లుడు కథ విని నిద్రపోయేతాడు. ఎక్కడ విన్నావు నువ్వు కదా, నేను బాగా చెప్పానంటావేంటి, నువ్వు అసలు ఎక్కడున్నావు, నేను బాగానే చెప్తానే ఉన్నా తెల్లవాళ్ళు, నువ్వే నిద్రపోయావు అటు పక్కకు తిరిగి పడుకొని అనేసరికి కోపం వచ్చేసింది రాజుగారికి. కోపం వచ్చేసరికి ఈ చిన్న వయసులో ఉన్న మేనమామ ఏమంటున్నాడు, కథ చెప్పడానికి వచ్చిన మేనమామ, అసలు నువ్వు మనిషివైనా, నువ్వు మనిషివైతే మెలకు నుండి కథ వింటావు, లేకపోతే నేను నిద్ర వచ్చింది మంచి కథలు చెప్పావు, హాయిగా నిద్రపోయానని నిజం చెప్తావు. కానీ నువ్వు నిద్రపోలేదని చెప్తున్నావు, నువ్వు నిద్రపోయావని నేను చెప్తున్నాను. మాకు తెలిసి పాములు ఒకటే కళ్ళు తెరిచి నిద్రపోతాయి. నువ్వు నాగపాము చుట్టుకొని నిద్రపోయినట్టు నువ్వు పడుకుంటే నువ్వు అసలు మనిషికి పుట్టినాడువేనా నువ్వు? మాట మరి అనేస్తాడు. కోపం తెప్పించడానికే అంటాడనమాట కథ చెప్పడానికి వచ్చి. అసలు వారసుడు ఇతనే కదా, ఇతనికేంటి భయం? ఇతను కూడా విద్యలన్నీ నేర్చుకొని వచ్చాడు. రెడీ టు అటాక్ లాగానే ఉంది. ఇతనికి కూడా అన్ని పెట్టుకొని వచ్చాడు, కాళ్ళల్లో అన్ని కత్తులు అన్ని పెట్టుకొని వచ్చాడు. లోపల యుద్ధం చేయడానికే వచ్చాడు, కొంతలో కొంత చేసేయాల్సిందే అని మేనల్లుడి మీద. అయితే పోయి మిమ్మల్ని అడుగు, నువ్వు అసలు మనిషికే పుట్టావా, ఊరంతా చెప్పుకునేది నీకు తెలుసా అని చెప్పి రెచ్చగొడతాడు అనమాట మేనల్లుడిని. రెచ్చగొట్టేసరికి రాజుకి కోపం వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. గబా పిల్లోడిని అట్ట ఉంచండి అని చెప్పి, పిల్లోడిని ఏం చేయొద్దు అలాగే ఉంచండి అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళేసరికి, అమ్మ మా నాన్న ఏడమ్మా ఇంతవరకు కనిపించలేదు, అసలు ఏమయ్యాడు, ఎక్కడున్నాడంటే, నాన్న లేడమ్మా ఇంతవరకు రాలేదు, నేను చిన్న వయసులో ఆడుకుంటా సరస్సులో దిగిపోయాను, అందులోకి మళ్ళీ బయటికి దింపింది నాన్నే నన్ను, లోపలికి వెళ్ళిపోయిన తర్వాత తెల్లారి నాన్న అందులోనే ఉండుంటాడమ్మా, నాకు తెలియదు ఇంతవరకు రాలేదు అని చెప్పుద్ది. అదేంటో చూద్దామని చెప్పి ఆ సరస్సు అడ్రస్ కనుక్కొని అందులో దూకేస్తాడు. దూకేస్తే ఏముంది, ఇంకా హరి అని వెళ్ళిపోవటమే. అన్నిసార్లు అన్ని ఒకేలాగా జరుగుతాయి అమ్మా, కాలం అనుకూలిస్తే అన్నీ జరుగుతాయి. కాలం అనుకూలించకపోతే మన కర్మ మంచిదైతే బతికి బయటపడతాం. నీ కర్మ మంచిది కాదు, ఎంపడి పడింది, నువ్వు చంపి కూర్చున్నావు రాజ్యంలో తాతని, నీకు జీవితాన్ని ఇచ్చిన తాతని, విలువిద్యలన్నీ నేర్పించిన తాతని ఎదిరించి వెళ్ళి చంపేస్తావా, దండయాత్ర చేస్తావా? నీకే ఇస్తానన్నాడుగా. తను చనిపోయిన తర్వాత నీకే ఇస్తానన్నాడుగా, ఎప్పుడు చేస్తావని అడుగుతావా? 4-5 ఏళ్ళు నువ్వు వేరే రాజ్యంలో తలదాచుకొని దండయాత్రకు వచ్చి తలకాయ నరికేస్తావా? కృతజ్ఞత ఉందా నీకు? అసలు యూనివర్స్ చూస్తూనే ఉంటుంది.
చూసావా, వాళ్ళ అమ్మ తిరిగి వచ్చింది అంత సరస్సులో దిగి బయటికి. మరి వీడిని ఎందుకు రానిలేదు? అంతే, ఇంకా గల్లంత అయిపోయాడు, ఇంకా బయటికే రాలేదు. ఏమైంది ఇప్పుడు? ఎంతవరకు అడ్రస్ లేదు, ఇంకా రాలేదు. పిల్లోడికి వాళ్ళ అమ్మ, వాళ్ళ తాతయ్య, అమ్మమ్మ, పిల్లోడు వాళ్ళ వారసుడని ముందుగానే చెప్పారు కదా, నువ్వే ఆ ఇంటి వారసుడు ఆ రాజ్యానికని నూరుపోసారు చిన్నప్పటి నుంచి. వెంటనే సిస్టర్ ఉంది కదా, వాళ్ళ సిస్టర్ ఉంది కదా ముందుగా పుట్టిన రాకుమార్తె, అయితే అక్క అని వెళ్ళాడు. అక్క అని వెళ్ళాడు. వెళ్ళేసరికి ఎవరయ్యా నువ్వు అంటే, ఇగో అమ్మ, తాతయ్య, అమ్మమ్మ అందరూ వచ్చారు అక్క చూడు అంటాడు. చూసేసరికి వాళ్ళ నాన్నగారు చనిపోయిన రాజుగారు రెండో భార్య కూతురికి తెలుసు కదా, గుర్తుపట్టింది. చిన్నమ్మ నువ్వేనా వచ్చావు, నీ కొడుకేనా అని చెప్పి ఇక ఏడవలేక కక్కలేక కొడుకు చచ్చిపోయింది దిగమింగేసుకొని చివరికి జనాల కోసం అసలైన రాజు తిరిగి వచ్చాడు. రాజ్యాన్ని రాజే పాలిస్తున్నాడు. మరి రాజవంశమే కదా పాలించాల్సింది, వేరే వాళ్ళ పాలు కాకుండా అసలు వారసుడి చేతికి చిక్కింది కదా. ఇక జనాల కోసం నటిస్తా అలా కాలాన్ని వెళ్ళదీస్తూ ఉంటుంది రాకుమార్తె. భర్త చనిపోయినా కూడా కొడుకుని ఇంత తీర్చిదిద్దినందుకు ఆ రెండో భార్య కొంచెం గర్వంగా ఫీల్ అయింది. పిల్లోనికి తన రాజ్యాన్ని తనకి అప్పచెప్పమని మాట తీసుకున్నాడు కడుపుతో ఉన్నప్పుడు. రాజుగారు చేసింది అలానే. రాజుగారి కోరిక మేరకు అన్నీ నేర్పించింది. తెలివితేటగా కథలు చెప్పే అవకాశం వచ్చింది. కాలం అనుకూలించింది. మంచి కర్మలు చేస్తే నలుదిక్కల నుంచి మనకు అవకాశం తండుకొచ్చేసిద్ది. ముందుకు వెళ్ళిపోతాం అంతే, బంగారు పట్ల ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్కి వెళ్ళిపోతాం అంతే. మంచి కర్మలు చేయాలి. అందుకే ఒకళ్ళది ఆశపడి ఎప్పుడు దురుద్దేశంతో లాక్కోకూడదు. వచ్చింది కూడా నిలవదు. అర్థమైందా? అసలైన వారసుడే రాజయ్యాడు. ఇక రాకుమార్తె జనాల కోసం నా తమ్ముడే రాజయ్యాడు, అసలు వారసుడే వచ్చాడు. కొడుకు చనిపోయింది కూడా దిగమింగేసుకుంది. మరి తను బతకాలి కదా. ఇంకా అంతే. తాత, మనవడు, అమ్మ ఇష్టం లేకపోయిన చిన్నమ్మతో బాగా మంచిగా అసలైన రాజు సుభిక్షంగా రాజ్య ప్రజల్ని బాగా చూస్తాడు. రాజ్యం 3 పువ్వులు 6 కాయలతో తొలతూగిద్ది. వచ్చిందమ్మా కదా, కథ నచ్చింది. కథ కంచికి మన ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.